నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామాల్లో అభివృద్ధి జరుగుతోందన్న మంత్రి కొల్లు. 100 రోజుల పాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారంటూ స్పష్టం. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. కావాలనే నా భూములను లాగేసుకుంటున్నారని ఆరోపణ. కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వండి. కాకినాడలో ర్యాలీ నిర్వహించిన కానిస్టేబుల్ అభ్యర్థులు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వినియోగించొద్దు. నగర ప్రజలకు పిలుపునిచ్చిన విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. గ్రామాన స్పష్టమైన అభివృద్ధి కార్యక్రమాలు, గడప గడపకు మెరుగైన సంక్షేమ పథకాలు అందించి నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతానని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం పరిధిలోని 50వ డివిజన్, 24వ డివిజన్ల పరిధిలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణాల పేరుతో పేదల్ని దోచుకున్నారని, తాగునీరు, విద్యుత్ కనెక్షన్లు, మురుగు కాలువలు కూడా లేకుండా పేదల్ని దగా చేశారని ఆరోపించారు. గత 5 ఏళ్ల పాలనలో రోడ్డు ఎక్కాలన్నా, ప్రశ్నించాలన్నా ప్రజలు భయపడేవారని అన్నారు. వారి భయాలను, సమస్యలను నివృత్తి చేస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు తెలియజేశారు. మన మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిన్న ప్రారంభించుకోవడం జరిగింది. దాదాపు 7 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో గత 100 రోజులుగా ప్రభుత్వం ప్రజలు కోరుకున్నటువంటి మంచి ప్రభుత్వం, 5 ఏళ్లు నరకం నుంచి మంచి ప్రభుత్వం రావాలని కోరుకుని కూటమి ప్రభుత్వాన్ని, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కార్యక్రమాలు కూడా తెలియజేసుకుని ముందుకెళ్లే కార్యక్రమమే ఈ మంచి ప్రభుత్వం, మన మంచి ప్రభుత్వం కార్యక్రమం. మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో ఈ కార్యక్రమాన్ని నిన్న ప్రారంభించుకుని ఈ రోజు 2 డివిజన్లో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి కార్యక్రమాల గురించి చెప్తా ఉన్నారు. పెన్షన్ ని వాళ్ళు మనస్ఫూర్తిగా మరి ఈ రోజు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే గ్రామాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి, వాళ్ళ రోడ్లు గానీ, డ్రైన్లు గానీ, NRGS ఫండ్స్ తో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు గానీ, 15th ఫైనాన్స్ ఫండ్స్ బందర్ నియోజకవర్గంలో మున్సిపాలిటీస్ లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గానీ, అట్లాగే పెన్షన్ ని 1వ తారీఖు సక్రమంగా పెంచినటువంటి పెన్షన్ 1000 రూపాయలతో ఇస్తున్నారని చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. మరి దీపావళి నుంచి కూడా గ్యాస్ సిలిండర్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మరి స్వాగతిస్తా ఉన్నారు. ఈ రోజు రైతులకు డబ్బులు కూడా మరి గత ప్రభుత్వ బకాయిలను కూడా 1687 కోట్లు అందించినందుకు కూడా వాళ్ళు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నారు. ఏదైతే భూ హక్కు చట్టాన్ని రద్దు చేసినందుకు కూడా వాళ్ళు ఇవాళ సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. మెగా DSC మరి రేపు ఆల్రెడీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. త్వరలోనే అవి కూడా దాదాపు 16,500 పోస్టులు భర్తీ చేయబోతాం. రాబోయే ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పనలో భాగంగా మన మొదటి విడతలో ఈ కార్యక్రమాన్ని చేయడం. భయంగా కూర్చుని వెళ్ళినటువంటి సందర్భాన్ని చూసాం. ఇవాళ నిర్భయంగా బయటకు వచ్చి తిరుగుతా ఉన్నారంటే ప్రజలు స్వేచ్ఛ కోరుకున్నారు. ఆ స్వేచ్ఛకు తగిన విధంగా ఈ రోజు మేము పనిచేస్తా ఉన్నాం. ఇంకా చాలా అద్భుతాలు చేయాల్సిన గతం ముందున్నాయి. ఇవాళ కేంద్రం సపోర్ట్ కూడా ఉంది. ఇవాళ రాజధానికి 15,000 కోట్లు ఇవ్వడం గానీ, పోలవరం పనులకు గానీ, మరి జరిగేటటువంటి అభివృద్ధిలో కూడా వాళ్ళు మనకి సంపూర్ణ మద్దతు ఇస్తా ఉన్నారు. గతంలో జగన్ రెడ్డి చేసినటువంటి పాపాల వల్లే ఇవాళ ఈ పరిస్థితులు వచ్చినాయి. వరదల్లో 10 రోజుల పాటు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆ రకంగా ఉండడం అనేది ఎక్కడా లేదు. అలాంటి చంద్రబాబు నాయుడు గారు 10 రోజుల పాటు విజయవాడలోని కలెక్టరేట్లోనే ఉండి వాళ్ళందరినీ కూడా కలుసుకుంటూ పడవల ప్రయాణం చేశారు, JCB మీద ప్రయాణం చేశారు, అన్ని రకాలుగా హెలికాప్టర్ ద్వారా వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అందించారు, కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ తీసుకున్నారు. ఇవన్నీ కూడా మరి చేసినటువంటి వ్యక్తి. మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కూడా నిత్యం మరి షూటింగ్స్ తో ఉన్న ప్రజల కోసం ఆయన కూడా పనిచేస్తున్నారు. మరి ఇలాంటి పనిచేసే ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, అధికారులు అందరూ కూడా భాగస్వాములై ముందుకెళ్తున్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకెళ్తే ఆంధ్ర రాష్ట్రం మనం కోరుకున్న దానికన్నా కూడా అద్భుతంగా ముందుకెళ్తుందని తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆరోపించారు. శనివారం సాయంత్రం కాకినాడ R&B అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాజలూరు మండలం పల్లెపాలెంలోని తన కుటుంబానికి చెందిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం సరికాదన్నారు. వైసీపీకి చెందిన వ్యక్తిని కావడంతో తన కుటుంబానికి చెందిన భూములను పోలీసులు, రెవెన్యూ అధికారులు వెళ్లి యంత్రాలతో చెరువులను ధ్వంసం చేయడం దారుణమన్నారు. నోటీసులు ఇవ్వకుండా ఇలా వ్యవహరించడం సరికాదని, ఆ భూముల సమస్య హైకోర్టు పరిధిలో ఉందని, ఆ భూమిని 2005లో నూని శ్రీదేవి, అప్పసాని మహాలక్ష్మి నుండి తన కుటుంబ సభ్యులు మరికొందరు కొనుగోలు చేశారని, అది సీలింగ్ భూమి కాదని గతంలో రెవెన్యూ శాఖ ఉత్తర్వులు ఇచ్చిందని పేర్కొన్నారు. కాజలూరు మండలం
పల్లిపాలెం గ్రామంలో కాకినాడ ఆర్డీఓ గారు ఒక ల్యాండ్ విషయానికి సంబంధించి ల్యాండ్ సీలింగ్ కేసులు ఉన్నాయని చెప్పేసి, కేసు ఉందని చెప్పేసి మా కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ల్యాండ్ ఈరోజు ఉదయం తెల్లవారుజాముని 4 గంటలు 4:05 ఆ టైంలో వెళ్ళి సుమారు ఒక 200 మంది పోలీసులను తీసుకుని వెళ్ళి ఆర్డీఓ గారు, కాజులూరు తహసీల్దారు, రెవెన్యూ సెక్రటరీలు మొత్తం డిపార్ట్మెంట్ అంతా వెళ్ళి భయంకరంగా ఒక 3 మిషన్లు తీసుకెళ్ళి అక్కడ చెరువులన్నీ ధ్వంసం చేసి చుట్టారు. ఏంటి పరిస్థితి అనేటువంటిది చూస్తే ఇప్పుడు ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో ఉంది భూమి అనేటువంటిది ఒక సమాధానం చెప్తారు. చట్టం అనేటువంటిది ప్రభుత్వం అందరికీ సమానమైనటువంటి విధానం ఉండాలి తప్పితే ఈ విధంగా కలెక్టర్ అనేటువంటి వ్యక్తి కస్టోడియన్గా ఉండాలి. ప్రభుత్వ ఆదేశాలను అమలు జరుపుతూ అనేటువంటిది కాకుండా న్యాయం జరిగేటువంటి అందరికీ న్యాయం చేసేటువంటి విధంగా ఉండాలి. ఇక్కడ ఉండేవాళ్ళు ఉంటారో, పోయేవాళ్ళు పోతుంటారు, వస్తుంటారు, మారుతుంటారు. వ్యవస్థలన్నీ ఎప్పుడు ఒకే రకంగా ఉండవు. ఇంత దుర్మార్గమైనటువంటి విధంగా ఈ దౌర్జన్యం అక్కడ ఆ ప్రాంతానికి వెళ్ళేటువంటి రైతుల్ని ఎవరిని వెళ్ళనివ్వకుండా, అంటే ఏమనుకుంటున్నారో పోలీసు వాళ్ళు పని ఏంటి? అక్కడ ఏదన్నా జరగకూడనటువంటి గొడవలు జరిగితే పోలీసు వాళ్ళు అవసరం ఉంటుంది. ఏదన్నా దౌర్జన్యంగా ఎవరన్నా చేస్తుంటే పోలీసు వాళ్ళు పని ఉంటుంది. ఈవేళ కాదు, మేము కొనే 20 సంవత్సరాలు అవుతుంది సుమారుగా. ఆ పొలం మేము కొని, మాకు ముందు కొనుక్కున్న వాళ్ళు సుమారు 25 సంవత్సరాలు 26 సంవత్సరాలు ఆలైంది కొనుక్కొని, 76 తర్వాత కొనుక్కున్నారు. మరి ఇంతకాలం నుంచి ఉన్నటువంటి భూమికి ఈరోజు ఎందుకు ఈ రావాల్సి వచ్చినాయి? ఇది ఎందుకు ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ, జిల్లా ప్రజలకు అందరికీ తెలియాలని. వీళ్ళందరూ ఏదో ఆ భూములు ఆక్రమించేసాను, ఈ భూములు ఆక్రమించేసాను అనేటువంటిది ఏదో చెప్తున్నారట. ఏ విధంగానే కూడా మాకు నోటీస్ ఇవ్వకుండా ఈ రకమైనటువంటి దౌర్జన్యం చేయటం అనేటువంటిది ఎవరినో సంతోష పెట్టడం కోసమో, ఎవరినో సాటిస్ఫై చేయడం కోసమో ఎవరో ఆదేశాలు జారీ చేస్తే, అంటే రెడ్ బుక్ విధానం అంటే ఇదేనేమో అని అనిపిస్తుంది మాకు. ఈ విధానాలు ఇవన్నీ చూస్తుంటేనే ఎప్పుడు అవకాశం అనేటువంటిది ఒకవైపే ఉండదు. 151 నియోజకవర్గాలతో గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇలా 11 ఎమ్మెల్యేలు గెలవటం జరిగింది. అంటే ప్రజలు గెలిపించడానికైనా, దింపడానికైనా, ఎక్కించడానికైనా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు వాళ్ళకు అనుకూలంగా ఉందనుకుంటే గద్దెలు ఎక్కిస్తారు, అనుకూలం లేదనుకున్నప్పుడు గద్దెలు దించుతారు. అది వేరే విషయం. ఆంధ్రప్రదేశ్లో పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ త్వరితగతిన పూర్తి చేసి దేహదారుఢ్య మెయిన్స్ రాత పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ కాకినాడలో కానిస్టేబుల్ అభ్యర్థులు నిరసన తెలియజేశారు. ముందుగా జెడ్పీ సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టర్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇచ్చిన 6,100 పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ లో 95,208 మంది పోలీస్ అభ్యర్థులు ప్రాథమిక రాత పరీక్ష రాసి అర్హత సాధించారని అన్నారు. అయితే గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లో హోంగార్డులకు రిజర్వేషన్లు పెంచడం వల్ల జనరల్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలాది మంది నిరుద్యోగులు, ఇంచుమించుగా 95,208 మంది ప్రిలిమ్స్ లో అర్హత సాధించి రోడ్డు పాలైన పరిస్థితి. నిన్న ఒక అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ అనంతపురం, కర్నూలు, తిరుపతి, విశాఖపట్నం జిల్లాల్లో ఆందోళన చేస్తా ఉన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు, నారా లోకేష్ గారు జోక్యం చేసుకుని ఈరోజు కోర్టు సమస్యలు పరిష్కారం చేసి తక్షణమే పోలీసు ఉద్యోగాలు ప్రక్రియను రద్దు చేయాలని చెప్పి ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోతే పెద్ద ఎత్తున డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన దిగుతామని చెప్పి, దానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి, సోమవారం నాటికి రాష్ట్ర ప్రభుత్వం దిగి రావాలని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం.
మోదీ చంద్రబాబు పాలనలో నిత్యావసరాల ధరలు నింగినంటుతున్నాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి ధ్వజమెత్తారు. కడప జిల్లా వేంపల్లిలో తులసిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం వంట నూనెలపై దిగుమతి సుంకం పెంచడం వల్లే వంట నూనెల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని పేర్కొన్నారు. పామాయిల్ మీద దిగుమతి సుంకాన్ని 27.5% విధించడం ద్వారా 1 లీటర్పై 20 రూపాయలు పెరిగిందన్నారు. కందిపప్పు ధర కొండెక్కి కూర్చుందని కిలో 160 నుంచి 173 రూపాయలకు పెరిగిందని చెప్పారు. ఎండుమిర్చి, వెల్లుల్లి, చింతపండు ధరలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. వంటింటి బడ్జెట్ ఒక్కసారిగా పెరగడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు విలవిల్లాడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా వట్టి మాటలు కట్టిపెట్టి ధరల నియంత్రణ మీద దృష్టి పెట్టాలని తులసిరెడ్డి సూచించారు. నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారి పాలనలో నిత్యావసర సరుకుల ధరలు నింగినట్టుతున్నాయి. ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం వంట నూనెల మీద దిగుమతి సుంకాన్ని పెంచడం ద్వారా వంట నూనెల ధరలు సలసలా కాగిపోతున్నాయి. పామాయిల్ మీద గతంలో దిగుమతి సుంకం లేదు. దాన్ని ఇటీవల మోడీ ప్రభుత్వం 27.5% దిగుమతి సుంకాన్ని విధించింది. తత్కారణంగా పామాయిల్ ధర లీటర్కి 20 రూపాయలు పెరిగింది ఒకేసారి. ఇక సన్ఫ్లవర్కు సంబంధించి గతంలో దిగుమతి సుంకము 13% ఉంటే దానిని మోడీ ప్రభుత్వం 35.5%కి పెంచింది. తత్కారణంగా లీటర్ సన్ఫ్లవర్ ధర ఒకేసారి 29 రూపాయలు పెరిగింది. ఈ విధంగా వంట నూనెలు సలసలా కాగుతున్నాయి. ఇక కందిపప్పు ధర కొండెక్కి కూర్చుంది. మొన్నటి వరకు కిలో 150 రూపాయలు ఉంటే ఇప్పుడు 173 రూపాయలు. ఎండుమిర్చి మొన్నటి వరకు కిలో 180 రూపాయలు, ఇప్పుడు 220 రూపాయలు. వెల్లుల్లి మొన్నటి వరకు కిలో 240 రూపాయలు, ఇప్పుడు 400 రూపాయలు. చింతపండు మొన్నటి వరకు 110 రూపాయలు, ఇప్పుడు 140 రూపాయలు. ఈ విధంగా ప్రతి నిత్యావసర వస్తువు ధర ఆకాశాన్ని అంటుతూ ఉంది. సామాన్యులు, మధ్యతరగతి ప్రజల యొక్క వంటింటి బడ్జెట్ విపరీతంగా పెరిగింది, విలువెలలాడిపోతున్నారు. నరేంద్ర మోడీ గారు దీనిని వికసిత భారత్ అంటారా, లేక విషాద భారత్ అంటారా? చంద్రబాబు నాయుడు గారు దీనిని మంచి ప్రభుత్వం అంటారా, లేదా ముంచే ప్రభుత్వం అంటారా, బాధుడు ప్రభుత్వం అంటారా? కానీ ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర ధరల నియంత్రణ మీద దృష్టి కేంద్రీకరించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అఖిల భారత బీమా సమాఖ్య జాతీయ అధ్యక్షులుగా విస్తృత సేవలందించిన డాక్టర్ సత్యవాడ శ్రీనివాస్ ఉండి వాసును ఇండియన్ ఎక్సలెన్సీ నేషనల్ అవార్డు వరించింది. ఈ మేరకు శ్రీనివాస్ మాట్లాడుతూ హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నట్లు తెలియజేశారు. సత్యవాడను సాల్వాతో సత్కరించిన అనంతరం గవర్నర్ దత్తాత్రేయ తమ సేవలను కొనియాడారని స్పష్టం చేశారు. హర్యానా గవర్నర్ గా పనిచేస్తున్న దత్తాత్రేయ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ మేరకు అఖిల భారత బీసీ సమాఖ్య పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి అరవెల్లి బలరాముడు, బీసీ నాయకులు మూల సురేష్ బాబు, ఉప్పాడ శ్రీనివాస్, బొడ్డుపల్లి నారాయణతో పాటు పలువురు నాయకులు ఉండివాసును అభినందించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.